అందరికీ నమస్కారం. మాఘమాసం అంటేనే పుణ్యకాలం. అందులోనూ మాఘ పౌర్ణమి అత్యంత పవిత్రమైన రోజు. మాఘ పౌర్ణమి నాడు ఈ చిన్న పని చేస్తే అంతా శుభమే జరుగుతుంది. 2026లో మాఘ పౌర్ణమి ఎప్పుడు వచ్చింది? ఈ రోజున మనం పాటించవలసిన నియమాలు ఏమిటి? జాతక దోషాలు పోవాలంటే ఏ పరిహారాలు పాటించాలి? ఈ వివరాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. మాఘమాసంలో ఆదివారాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అందులోనూ మాఘ పౌర్ణమి ఆదివారం రావడం ఎంతో విశేషం. మాఘ పౌర్ణమి తేదీ మరియు సమయాలు. తేదీ ఫిబ్రవరి 1, 2026 ఆదివారం. పౌర్ణమి తిథి ప్రారంభం ఫిబ్రవరి 1 ఉదయం 5:53 నుండి. పౌర్ణమి తిథి ముగింపు ఫిబ్రవరి 2 సోమవారం తెల్లవారుజామున 3:39 వరకు. ముఖ్య గమనిక: ఉదయం తిథి ప్రకారం ఫిబ్రవరి 1వ తేదీనే పండుగను జరుపుకోవాలి. మాఘ పౌర్ణమి విశిష్టత: శివకేశవుల ఆరాధన. ఈరోజు శివుడికి మరియు మహావిష్ణువుకి ఇద్దరికీ ఎంతో ప్రీతికరమైనది. గౌరీదేవి జన్మదినం. ఈరోజే పార్వతీదేవి జన్మించినట్లు పురాణాలు చెప్తున్నాయి. వివాహం కాని అమ్మాయిలు ఈరోజు అమ్మవారిని పూజిస్తే మంచి భర్త లభిస్తాడని నమ్మకం. ముక్కోటి దేవతల స్నానం. మాఘ పౌర్ణమి రోజున ముక్కోటి దేవతలు భూలోకంలోని పవిత్ర నదులలో స్నానం చేయడానికి వస్తారని ప్రతీతి. పితృతర్పణాలు. పూర్వీకులకు తర్పణాలు వదలడానికి ఇది చాలా అనుకూలమైన రోజు. పూజా విధానం: బ్రహ్మ ముహూర్త స్నానం. సూర్యోదయానికి ముందే పవిత్ర నదిలో లేదా సముద్ర స్నానం చేయాలి. ఇలా చేయలేని వారు ఇంట్లోనే గంగాజలం కలుపుకున్న నీటిలో స్నానం చేయాలి. దీపారాధన. ఇంటి ముంగిట మరియు పూజా గదిలో దీపాలు వెలిగించాలి. విష్ణుమూర్తికి, లక్ష్మీదేవికి పసుపు రంగు పువ్వులతో పూజ చేయాలి. గౌరీ పూజ. పసుపుతో గౌరమ్మను చేసి ఆమెకు గంధం, కుంకుమ పెట్టి షాడోపచార పూజ చేయాలి. ఈరోజు లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం పారాయణం చేయాలి. అమ్మవారికి బెల్లం నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేయడం వల్ల దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు తొలగిపోతాయట. అలాగే గౌరీదేవిని స్మరించుకుంటూ గోరింటాకు దానం ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల గౌరీదేవి అనుగ్రహంతో పెళ్లి కాని అమ్మాయిలకు త్వరగా పెళ్లి జరుగుతుందని చెప్తారు. సత్యనారాయణ స్వామి వ్రతం. వీలైతే ఈరోజు ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం లేదా విష్ణు సహస్రనామం పారాయణం చేయడం శ్రేయస్కరం. చంద్రుని పూజ. రాత్రివేళ చంద్రునికి అర్ఘ్యం ఇచ్చి పూజించడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది. మాఘ పౌర్ణమి రోజున స్నానం అనంతరం నవగ్రహాలు ఉన్న ఆలయానికి వెళ్ళి గురుగ్రహానికి నమస్కరించి పసుపు రంగు వస్త్రంతో అలంకరించి పూజించాలి. ఇలా చేయడం కుదరని వాళ్ళు ఇంట్లోనే ఈశాన్యం మూలలో పీట వేసి దానిపై బియ్యపిండి ముగ్గు వేసి ఆ ముగ్గుపై ప్రమిద పెట్టి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. ఇలా చేయడం వల్ల జాతకంలో గురుదోషం ఉంటే తొలగిపోతుందని పండితులు చెప్తున్నారు. మాఘ పౌర్ణమి నాడు స్నానం చేసే నీటిలో కరక్కాయ వేసుకొని స్నానం చేస్తే దృష్టి దోషాలు తొలగిపోతాయి. ఇంతటి పవిత్రమైన మాఘ పౌర్ణమి నాడు పాటించవలసిన నియమాలు మరియు ఉపవాసం గురించి తెలుసుకుందాం. బ్రహ్మచర్యం. ఈరోజు పూర్తి నియమనిష్టలతో బ్రహ్మచర్యం పాటించాలి. ఆహార నియమాలు: మాంసాహారం, ఉల్లి, వెల్లుల్లి వంటి తామసిక ఆహారానికి దూరంగా ఉండాలి. ఉపవాసం. రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం నైవేద్యం పెట్టిన తర్వాత పలహారం తీసుకోవచ్చు. ఓపిక లేని వారు ఒక పూట భోజనం చేసి ఉపవాసం ఉండవచ్చు. దానం. ఈరోజు నువ్వుల దానం, అన్నదానం, వస్త్రదానం లేదా కంబళ్ళ దానం చేయడం వల్ల దారిద్ర్యం తొలగిపోతుంది. మానసిక ప్రశాంతత. ఎవరితోనూ గొడవ పడకూడదు, అబద్ధాలు చెప్పకూడదు. కేవలం భగవన్నామ స్మరణలోనే గడపాలి. ఈ విధంగా మాఘ పౌర్ణమి రోజున పూజ చేసి శివకేశవుల మరియు గౌరీదేవి అనుగ్రహాన్ని పొందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.